जय राधा माधव कुंज विहारी। जय राधा माधव कुंज विहारी। गोपी जन वल्लभा गिरिवरधारी। गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजना। यशोदानंदन व्रज जनरंजना। यमुनतीरावनचारि। यमुनतीरावनचारि। जय राधा माधव कुंज विहारी। गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजना। यमुनतीरावनचारि। जय राधा माधव कुंज विहारी। जय राधा माधव कुंज विहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం 33వ అధ్యాయం కపిలుని కార్యకలాపములు. శ్లోకం సంఖ్య 13. పదవిచ్ఛేదం. సా చ అపి తనయా ఉక్తేన యోగాదేశేన యోగయుక్ తస్మిన్ ఆశ్రమే ఆపీడే సరస్వత్యా సమాహిత. సా చాపి తనయోక్తేన యోగాదేశేన యోగయుక్ తస్మిన్నాశ్రమాపీడే
सरस्वत्याः समाहिताः सरस्वत्याः समाहिताः सा चापि तनयोक्तेन योगादेशेन योगयुक् तस्मिन्नाश्रमापीडे सरस्वत्याः समाहिताः तनयोक्तेन ఎవరన్నా ఆన్లైన్లో ఎవరు చెప్తారా? ఓకే. సా ఆమె చ మరియు అపి కూడా తనయ తన పుత్రునిచే ఉక్తేన పలుకబడిన యోగాదేశేన యోగోపదేశముచే యోగయుక్ భక్తి యోగమున నియుక్తురాలై తస్మిన్ ఆ ఆశ్రమే ఆశ్రమమున ఆ పీడే పుష్పకిరీటము సరస్వత్యాః సరస్వతీ నదికి సమాహిత సమాధిమగ్నురాలయ్యెను. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే. దేవహూతి సైతము తన తనయుడు ఉపదేశించినట్లు ఆ ఆశ్రమముననే భక్తి యోగమును ఆరంభించెను. పూలతో అతి సుందరముగా అలంకరింపబడి సరస్వతీ నదికి పుష్ప కిరీటముగా ఉప్పారిన ఆ కర్దముని ఆశ్రమమున ఆమె సమాధి భగ్నురాలయ్యెను. భాష్యము. స్త్రీ తన గృహమును వీడుటకు ఏనాడును అనుమతించబడనందున దేవహూతి గృహమును వీడలేదు. స్త్రీ ఎల్లప్పుడూ పరాధీనురాలే. దేవహూతి విషయమున గాంచినట్లుగా వివాహమునకు పూర్వము ఆమె తండ్రి స్వయంభూమనువు సంరక్షణ ఉండేది. పిదప స్వయంభూమనువు ఆమెను కర్దభూముని కొసగను. ఆ విధంగా యవ్వనమున ఆమె భర్త సంరక్షణ అందు ఉండెను. ఆ పిదప ఆమెకు పుత్రుడు అనగా కపిలముని జన్మించెను. ఆ పుత్రుడు పెద్దవాడైనంతనే భర్త గృహమును వీడెను. అదే రీతిగా తల్లి ఎడ పుత్రుని కర్తవ్యము నెరవేర్చిన పిమ్మట పుత్రుడును గృహమును వీడెను. తాను సైతము గృహమును వీడగలిగినప్పటికీ ఆమె ఆ రీతి ఉనర్చలేదు. దానికి బదులు ఆమె గృహమునందే నిలిచి ఉండి తన పుత్రుడకు కపిలముని ఉపదేశించిన భక్తి యోగమును నిర్వహింపనారంభించాను. ఆమె ఉనర్చడి భక్తి కారణమున ఆ గృహమే సరస్వతీ నదికి పుష్పకిరీటము వలనయ్యను. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితమైన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వికాస స్వామినితి నామనే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే
శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వందేహం శ్రీగురో శ్రీదపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ శాగాంతాంశ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. దేవహూతి సైతము తనయుడు ఉపదేశించినట్లు ఆ ఆశ్రమముననే భక్తి యోగమును ఆరంభించెను. పూలతో అతి సుందరముగా అలంకరింపబడి సరస్వతి నదికి పుష్ప కిరీటముగా పారిన ఆ కర్దముని ఆశ్రమమున ఆమె సమాధి మగ్నురాలయ్యారు. దేవహూతి తన కుమారుడు కపిల ముగుని నుండి ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్పినట్లు తన యోక్తేన యోగాదేశేన తన పుత్రునిచే తెలుపబడి ఏం ఆదేశాన్ని ఇచ్చాడు? యోగాదేశేన. సో యోగ విధానాన్ని గురించి ఆదేశాలు స్వీకరించిన తర్వాత మరి దేవహూతి తన ఆశ్రమానికి అనుగుణంగా ఏం చేసిందంట? ఆ భక్తి యోగమును ఆరంభించింది. అదే ఆశ్రమంలో, కర్దముని ఆశ్రమంలోనే. కర్దముని ఎలాంటి ఆశ్రమంలో ఉన్నాడు? సరస్వతి నది తీరాన ఆయన చిన్న కుటీరంలో ఉండేవాడు మొదట్లో. తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఆకాశ సౌధాన్ని నిర్మించాడు. సో మరి గృహస్థాశ్రమంలో వారు అక్కడే ఉండడం జరిగింది. తర్వాత కూడా ఏంటంటే దేవహూతి అదే ఆశ్రమంలో కొనసాగిందంట. మనకి ప్రభువుల వారి భాష్యంలో తెలిపిన విధంగా ఏంటంటే కపిల భగవానుడు తన తండ్రి కర్దముని ఇద్దరు కూడా వారి వారి ఆశ్రమానికి అనుగుణంగా వాళ్ళు గృహాన్ని వీడి వారి బాధ్యతలను పూర్తి చేసిన తర్వాత గృహాన్ని వీడి సన్యాసం తీసుకున్నారు. ఎప్పుడైతే కర్దముని తను పుత్రుడు జన్మించిన తర్వాత బాధ్యతలన్నీ కూడా పుత్రునికి అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. మరి కపిల భగవానుడు కూడా తన బాధ్యతగా ఆ యొక్క జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, యోగ విధానాన్ని తన తల్లికి ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే తల్లి ఆ యోగ విధానంలో పూర్తిగా అంటే యోగ విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకుందని ఆయన ముందు నిర్ధారించుకున్నాడు. ఎలా నిర్ధారించుకున్నాడు? ప్రశ్నలు, సమాధానాలు, తర్వాత ప్రార్థనలు అంటే సారాంశంగా చెప్పింది. ఎలాగైతే మనం భగవద్గీతలో చూస్తుంటాం, అర్జునుడు కృష్ణుడి నుండి యోగ విధానాన్ని అందరినీ విన్న తర్వాత చివరిగా ఏమంటాడు? కరిష్యే వచనం తవా. దాని ముందేంటి? దాని ముందు వాక్యం ఏంటి? విశ్వసిస్తాను. అంతేకాకుండా అప్పటికీ తన సందేహాలన్నీ కూడా తీరిపోయాయి. తత్ప్రసాదేన సంథింగ్, నాకు కూడా వాక్యం గుర్తు రావట్లేదు. సో దాని అర్థం ఏంటంటే తన సందేహాలన్నీ కూడా తీరిపోయాయి అని చెప్పేసి అర్జునుడు చెప్తాడనమాట. అదేవిధంగా ఇక్కడ దేవహూతి కూడా ఏంటంటే తన సందేహాలన్నీ కూడా తీరిపోయాయి. ఇక్కడ కూడా రావట్లేదంటే క్లారిటీ లేదంటే. ఈ
ఇప్పుడు జూన్కి ఇదా మైక్, ఈ మైక్ దీని నుంచి రికార్డింగ్కి వెళ్ళిందా? ఇది సంబంధం లేదు, అదేమి మనకి దాని సంబంధం. అది రికార్డింగ్కి లైవ్ కాదు, రికార్డింగ్ ఓన్లీ రికార్డింగ్. ఇది ఇందులో రికార్డ్ చేయట్లేదా? దీని మైక్ సరిగా ఉండదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సౌండ్ కూడా కొంచెం డిస్టర్బెన్స్. ఓకే, ఇప్పుడు సరిగా వినబడుతుందా? ఇంకా కొంచెం నాయిస్ ఉందా? సౌండ్ కొంచెం సౌండ్ తగ్గించండి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ప్రయత్నిస్తున్నారు, వినడానికి ప్రయత్నించండి. ఆ విధంగా దేవహూతి కూడా తన సందేహాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత, ఎలాగైతే అర్జునుడు యథేచ్ఛసి తథాకురు అని కృష్ణుడు అన్నప్పుడు అర్జునుడు ఏమన్నాడు? కరిషే వచనం తవ. సో అదేవిధంగా ఏ విధంగా అయితే కపిల భగవానుడు ఉపదేశించిన విధంగానే ఇక్కడ దేవహూతి తన భక్తి యోగ విధానాన్ని ఆచరించడం మొదలుపెట్టిందనమాట. మనం తర్వాత శ్లోకాలన్నీ చూస్తుంటాం ఏ విధంగా దేవహూతి తన తపస్సును ఆచరించడం మొదలుపెట్టిందనేది మనం చూస్తాం మనం. యాక్చువల్లీ ఎలా తను ఇక్కడ మనకు ఈ శ్లోకంలో కూడా చెప్తున్నారు, దేవహూతికి కర్దముని ఇచ్చిన ఆ యొక్క భవనంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఏంటంటే తను సంపూర్ణంగా ఆ యొక్క భోగాలన్నింటినీ కూడా విడిచిపెట్టి వాటన్నిటి మధ్య ఉన్నా సరే వాటికి ఆసక్తి లేకుండా, వాటిపైన ఆసక్తి లేకుండా పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించిందనమాట. వాటి పట్ల వాళ్ళ పట్ల ఆసక్తి లేకుండా మనం తర్వాత శ్లోకాల్లో చూస్తుంటాం. సో అది ఇక్కడ ముఖ్యమైన విషయం అనమాట. యాక్చువల్లీ అంటే కర్దముని కపిల భగవానుడు ఇద్దరు కూడా వారి వారి ఆశ్రమాలకు అనుగుణంగా వాళ్ళు పురుషులు కాబట్టి తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. కానీ దేవహూతి ఏంటంటే సన్యాసాశ్రమం అనేది స్త్రీలకి అనుమతించబడలేదంటే అది భక్తియోగ విధానంలో ఉన్న విశిష్టత ఏంటంటే ఎవరైనా సరే ఏ ఆశ్రమంలోనే సరే భగవంతుని సంపూర్ణంగా సాక్షాత్కారం పొందొచ్చు. కానీ మరి ఎందుకు కర్దముని కావచ్చు, కపిల భగవానుడు కావచ్చు, వాళ్ళు ఎందుకు మరి సన్యాసాశ్రమాన్ని తీసుకోవడం జరిగింది? వాళ్ళు కూడా గృహస్థాశ్రమంలోనే భగవంతుని సాక్షాత్కరింపజేసుకోలేరా? ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే భగవంతుని సాక్షాత్కరింపజేసుకోవడానికి ఆశ్రమం అనేది ఖచ్చితంగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే పూర్తిగా అన్ని భౌతిక విషయాలన్నింటినీ కూడా త్యజించి అంటే దాని అర్థం ఏంటంటే అన్నింటినీ విడిచిపెట్టేసి అడవుల్లోకి వెళ్ళి లేకపోతే సన్యాసాశ్రమాన్ని తీసుకొని ఆశ్రమాల్లో ఉండడం, లేకపోతే ధామాల్లో అడవులకు వెళ్ళడం, కొన్ని ధామాల్లో ఉండడం, అలా ఉంటేనే భగవంతుని పూర్తిగా సాక్షాత్కరింప చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ మనం చూస్తుంటాం ఎందరో ఆచార్యులు కూడా వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఆఫ్కోర్స్ వాళ్ళు కూడా కొంత తర్వాత కాలంలో కొందరు చాలామంది సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు, చాలామంది ఆశ్రమాలని ఏర్పరిచి ఆశ్రమ జీవితాన్ని గడిపారు. అదంతా వాళ్ళు అలాంటి చేసినప్పటికీ కూడా, కానీ అంతకంటే ముందే వాళ్ళు అలాంటి జీవనాన్ని అలా పూర్తి వైరాగ్య జీవితాన్ని స్వీకరించకంటే ముందే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కూడా సంపూర్ణంగా కృష్ణ చైతన్యవంతులై ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ చాలా వరకు ఉన్నారు మన ఆచార్యం చూసినట్లయితే. అంటే భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవడానికి గృహాన్ని విడిచి సన్యాసమే స్వీకరించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే కర్దముని కపిల భగవానుడు ఎందుకు మరి సన్యాసాశ్రమాన్ని తీసుకున్నారంటే వాళ్ళు ధర్మంగా, అప్పుడు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించే వాళ్ళు కాబట్టి, మనకి వర్ణాశ్రమ ధర్మం ఏం చెప్తుంది? పంచశోర్ధ్వం మనం వ్రజేత్, 50 సంవత్సరాలకు పైబడిన వారందరూ కూడా
ఆ? వానప్రస్థాన్ని తీసుకోవాలి, తర్వాత సన్యాసాన్ని స్వీకరించాలి. సో కాబట్టి వాళ్ళు అలా స్వీకరించడం జరిగిందనమాట. కానీ అందుకంటే మరి ఏ ఆశ్రమంలోనైనా సరే భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందడానికి అవకాశం ఉంది. కానీ ఎలా అంటే ఆ ఆశ్రమానికి తగిన విధంగా కావాల్సిందేంటంటే తపస్సు. తపస్సు, భౌతిక విషయాల పట్ల వైరాగ్యం. అది ముఖ్యమైనదనమాట. ఇక్కడ కూడా మనం తర్వాత శ్లోకాల్లో చూస్తాం. ఏ విధంగా దేవహూతి తను గృహంలో ఉన్నప్పటికి కూడా, తన భర్త ఇచ్చిన గృహంలో ఉన్నప్పటికీ కూడా, ఆ గృహాన్ని ఏ విధంగా చేయగలిగిందంట? ఒక పూల కిరీటంలాగా. ఏమని చెప్పారు ఈ శ్లోకంలో? పుష్ప కిరీటము ఒప్పారిన ఆ కర్దముని ఆశ్రమమున ఆమె సమాధి మగ్నురాలయ్యి. సరస్వతి నదికే పుష్ప కిరీటంగా మారిందనమాట. ఆ పుష్ప కిరీటం అంటే దాని ఉద్దేశం ఏంటంటే, తన యొక్క తపస్సు ద్వారా, తన యొక్క భక్తి ద్వారా, తన యొక్క లక్షణాల ద్వారా అందరూ దానికి ఆకర్షితులయ్యే విధంగా చేసిందనమాట. యాక్చువల్లీ ఆశ్రమాన్ని ఒక పుష్ప కిరీటంగా మార్చింది. అందరూ దానికి ఆకర్షితులు అవుతున్నారనమాట. ఆ ఆశ్రమానికి అంటే, ఆశ్రమం అంటే అది భవనంలోనే ఉంది, కానీ అది ఆశ్రమం అని చెప్పబడింది. ఎందుకంటే అక్కడ జరిగేదంటే పూర్తిగా భగవంతుని యొక్క కార్యక్రమాలే. మనం ప్రభువుల వారు చెప్తారు కదా భాష్యంలో, ఆశ్రమము అంటే గృహస్థ ఆశ్రమము, బ్రహ్మచారి ఆశ్రమము. ఎక్కడైతే భగవంతుని యొక్క సేవ జరుగుతుందో అది ఆశ్రమం. అది గృహమైనా కావచ్చు. గృహస్థాశ్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వారి ధర్మాన్ని నిర్వర్తిస్తూ భగవంతుని యొక్క సేవను కొనసాగించినట్లయితే అది ఆశ్రమమే. అలా కాకపోతే ఆ గృహము అంధకూపం. గృహమంధకూపం. ఎవరు చెప్తారు? ప్రహ్లాదుడు తన తండ్రికి చెప్తారు. సో ఈ అంధకూపమైన గృహంలో ఎందుకు చిక్కుపడిపోయి ఉంటావు, నువ్వు బయటికి రమ్మని చెప్తున్నాడు యాక్చువల్లీ. అలా ఆశ్రమం. అందుకనే ఇక్కడ దేవహూతి తన భర్త నిర్మించిన భవనంలో ఉన్నప్పుడు కూడా అది ఆశ్రమం అని చెప్పబడింది అనమాట. తను భక్తియోగ విధానంలో తపస్సును ఆచరించడం ద్వారా భగవంతుని సాక్షాత్కరింపజేసుకోగలిగింది. సో అది ఇక్కడ ముఖ్యమైన విషయం అదే అనమాట. సో అందుకనే మనకి శాస్త్రాలు చెప్పిన విధంగా ఏంటంటే, తపస బ్రహ్మచర్యేన శమేన ధమేనవ త్యాగేన. సో ఆశ్రమం అంటే తపస్సు అనేది ముఖ్యం అనమాట. భగవంతుని సాక్షాత్కరింపజేసుకోవాలంటే, కృష్ణ చైతన్యంలో పురోగతి చెందాలంటే ఏంటంటే తపస్సు అనేది ముఖ్యం అనమాట. సో అది ఏ ఆశ్రమంలోనైనా కావచ్చు, ఆ ఆశ్రమానికి తగిన తపస్సు చేయాలి. అందుకనే మనం చూడండి, మనకు ఆచార్యులందరూ కూడా ఈ కలియుగానికి అనుకూలమైన, అందరూ పాటించే విధమైన తపస్సుని ఇవ్వడం జరిగిందనమాట. మనం గమనించినట్లయితే ప్రభుపాల వారి గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు కూడా ముందుగా గౌడీయ మఠాన్ని స్థాపించడానికి ముందు ఆయన ఎంతో తపస్సు చేశారు. గుర్తుంది ఎవరికైనా? ఏం చేశారు? రోజుకు 192 మాలలు చేసేవారనమాట. ఎన్ని రోజులు చేశారు తెలుసా? 9 సంవత్సరాలు తపస్సు. ఆయన తపస్సును స్వీకరించాడంట. ఆ కాలానికి అనుగుణంగా తన శరీరానికి అనుగుణంగా ఆయన, కోర్స్ అది కూడా మనం అనుకరించలేము. మరి మనం చైతన్య మహాప్రభు యొక్క అనుచరుల్లో అంటే తన యొక్క శిష్యుల్లో రఘునాథ గోస్వామి కూడా ఆయన తీవ్రమైన తపస్సు చేశారు కదా. అది మనం అనుకరించలేం. కానీ చైతన్య మహాప్రభు ఎలాగైతే ప్రతి ఒక్కరిలో, తన అనుచరుల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణాన్ని తను ప్రకటన చేశారనమాట. చూడండి, ఈ లక్షణం అనేది ముఖ్యం, భక్తులకి ఈ లక్షణం ముఖ్యం అని చెప్పేసి అందరికీ తెలిసే విధంగా చేశారు. అదేవిధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు మొదలు ఇంకెందరో ఆచార్యులు కూడా చాలా తపస్సు చేశారు. వాళ్ళని అనుకరించాలని కాదు, కానీ ప్రతి ఒక్క ఆ లక్షణాలని మాత్రం మనం అనుసరించాలి. సో తపస్సు అనేది చాలా ముఖ్యం అనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఆ విధంగా 192 మాలలు అంతకాలం తపస్సు చేశారు. ఎందుకంటే ఆయన మరి తన తండ్రి ద్వారా గొప్ప ఆదేశాన్ని స్వీకరించడం జరిగింది. మరి దాన్ని సాధించాలంటే ముందుగా
తను పూర్తిగా పవిత్రం అవ్వాలనుకున్నారనమాట. కోర్స్ భక్తి సిద్ధాంత సరస్వతి ఆయన మంజరి ఆ, స్వయంగా. కానీ మనకు ఆదర్శంగా ఉండడానికి ఏ విధంగా ఒకరు ఒక గొప్ప కార్యాన్ని నెరవేర్చాలంటే ముందు పవిత్రులు అవ్వాలన్నమాట. దానికోసం ఆయన అలాంటి తపస్సును స్వీకరించడం జరిగింది. అంతేకాకుండా ఎలా ఆహారాన్ని తీసుకునేవాడు? ఏమంటారు? గో గో దానికి ఏదో పేరు ఉంటుంది కదా. ఆ, ఒక ఆవులాగా ఎలా తీసుకుంటుంది ఆవు? మనం చేతులతో తీసుకుంటాం, కానీ జంతువులు ఎలా తీసుకుంటాయి? నో నేరుగా నోటితో తీసుకుంటాయి కదా, అలా స్వీకరించారనమాట. ఎందుకు మరి? ఎలా? ఆ? ఒకసారి ప్రయత్నించండి, అర్థమవుతుంది. కొంచెం తిన్న తర్వాత ఇంకా తినలేమన్నమాట. ఆ తినకుండా ఉంటే సరిపోతుందిలే అనిపిస్తుంది. ఎంత ఆకలి అవుతుందో అంతే తింటాం, అందుకంటే ఎక్కువ తినలేము. అవునా కదా? ఆ? మనల్ని కూడా అలా తీసుకోమంటే ఎంత తీసుకుంటాం? ఆ? సాధారణంగా మనకి ఆ, ఏదైనా ఫీస్ట్ చేశారనుకోండి, అది రుచిగా ఉందంటే అవసరమైందనుకుంటే ఎక్కువ తీసుకుంటాం. అవునా కదా? అది ఇంద్రియ నిగ్రహం చేయడానికి అలాంటి ఆ, కష్టమవుతుంది మనకి అలాంటి పరిస్థితుల్లో. కానీ అలాంటిది చాలా నో మంచి వంటకమైనా సరే అలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారిలాగా అలా గోవులాగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎంత తీసుకుంటాం? తీసుకోగలమా? కొంచెం పొట్ట నిండిన తర్వాత, సరిపోయిన తర్వాత ఇంకా తీసుకోలేమన్నమాట. తపస్సు అంటే అక్కడ ముఖ్యం ఏంటంటే ఎంత అవసరమో అంత తీసుకోవాలి. అత్యాహారం చేయకూడదని నాకు ఉపదేశామృతంలో ఆ, రూపగోస్వామి చెప్పిన విధంగా ఏంటంటే, కానీ మనస్సును నిగ్రహించడం చాలా కష్టం. మనసు నిగ్రహించడం కష్టం. ఏమంటుంది? కొంచెమే కదా, కొంచెమే కదా, ఈరోజు ఒక్కరోజే కదా, ప్రతిరోజు ఫీస్ట్ ఉంటుందా? ఉండదు. కానీ ఉన్నప్పుడు మాత్రం మన ఇంద్రియాలను నిగ్రహించుకోలేమన్నమాట. కానీ అది యాక్చువల్లీ అలాంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అనేది ముఖ్యం. కోర్స్ ప్రభుపాల వారు ఉద్యమం మొదట్లో భక్తులందరినీ కూడా తీసుకోండి, మీరు ఎక్కువగా ప్రసాదం తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి అని చెప్పారు. కానీ తర్వాత కాలంలో ప్రభుపాల వారు ఒకసారి ఆ, ఒక వ్యక్తి ప్రశ్నిస్తారనమాట, ఎందుకు మీ శిష్యులందరూ కూడా సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా ఎందుకు పడిపోతున్నారంటే, ప్రభుపాల వారు ఏం చెప్పారు? ఆ, 2 కారణాలు చెప్పారు. ఒకటి ఏంటంటే అత్యాహారం, మనం నియంత్రణ లేకుండా ఆహారాన్ని స్వీకరించడం, అంతేకాకుండా స్త్రీలతో సాంగత్యం అనేది దాని వలన ఈ రెండింటి వలన వాళ్ళు పతనమైపోయారని చెప్తారనమాట యాక్చువల్లీ. సో ఇవి రెండు కూడా చాలా ముఖ్యంగా అత్యాహారం. అలా మనం తపస్సు చేయడం అంటే ముఖ్యంగా మనకు రూపగోస్వామి వివరించిన విధంగా ఏంటంటే, మొట్టమొదటిగా నిగ్రహించుకోవాల్సింది నాలుక. వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం. జిహ్వా ఉదర ఉపస్థ వేగం. జిహ్వా వేగాన్ని నియంత్రించుకోగలిగినట్లయితే ఉదర వేగం నియంత్రించుకోగలుగుతాం. ఉదర వేగాన్ని నియంత్రించుకోగలిగితే ఉపస్థ వేగాన్ని నియంత్రించుకోగలుగుతాం అన్నమాట. వాటన్ని కూడా ప్రత్యేకంగా వాటికి నియమాలు ఉన్నాయి ఏ విధంగా నియంత్రించుకోవాలని. కానీ ఎవరైతే జిహ్వను నియంత్రించుకోగలుగుతారో మిగతా వేగాలను నియంత్రించడం సులభం అవుతుంది అనమాట. అది చాలామందికి అనుభూతి ఉంది. సో అలా ముఖ్యం ఏంటంటే, ఇక్కడ మనకి ఈ శ్లోకంలో మనం చూసినట్లయితే కర్దముని, కపిల భగవానుడు ఇద్దరు కూడా వారి వారి ఆశ్రమానికి తగిన విధంగా వాళ్ళు వానప్రస్థానికి తర్వాత సన్యాసాన్ని స్వీకరించడం జరిగింది. కానీ దేవహూతి తను గృహంలోనే ఉన్నప్పటికీ కూడా ఆ భక్తి యోగానికి కావలసిన తపస్సును స్వీకరించడం ద్వారా మనం తర్వాత శ్లోకంలో చూస్తుంటాం, తను శరీరానికి కూడా ఎక్కువ సౌఖ్యాలను ఇవ్వలేదన్నమాట. శరీరానికి ఇంద్రియాలకి సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఉన్నట్లయితే తపస్సు చేయడం కష్టం. అందుకని ఆశ్రమంలో ఏం చెప్తుంటారు? నేలపైనే నిద్రించాలి. చిన్న ఏమంటారు కుషన్ లాంటివి ఏదైనా కూడా వాడొద్దని చెప్పేసి అంటారు. ఎందుకంటే శరీరం ఎలాంటిదంటే కొంచెం దానికి సౌకర్యవంతమైన వాతావరణం ఉన్నా సరే
ఎక్కువగా నిద్రించడానికి ఆస్కారం ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేయడం కష్టం. అదేవిధంగా మనం రాత్రి ఎక్కువగా భుజించినట్లయితే ఉదయాన్నే నిద్ర లేవడం కష్టమవుతుంది. అందుకనే మనకి దానికి ఆశ్రమానికి తగిన విధంగా నియమాలను పాటించడం అనేది చాలా ముఖ్యమనమాట. శరీరాన్ని ఇంద్రియాలని నిగ్రహించుకోవాలంటే ఇవన్నీ కూడా వాచోవేగం, మనసు క్రోధ వేగం, జిహ్వ, ఉదర ఉపస్థ వేగాలని నియంత్రించుకోవడానికి ఏ విధంగానైతే మనకు రూప గోస్వామి వివరించారో అలా ఆ నియమాలని ప్రభుపాల వారు కూడా ఆ భాషల్లో మనం చూసినట్లయితే ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఆ నియమాలన్నీ కూడా పాటించినట్లయితే అది సాధ్యమవుతుంది. సహజంగానే ఆ నియమాలు మనం ఎప్పుడైతే పాటిస్తామో తపస్సు చేసినప్పుడు జ్ఞానం అనేది మనం పొందడం జరుగుతుందన్నమాట. యాక్చువల్ భగవంతుడు కూడా చెప్తున్నాడు, ఎప్పుడైతే భక్తి యోగంలో మనం నియుక్తం అవుతామో భగవంతుడే ఆ బుద్ధిని ఇస్తాడు. సో ఆ భక్తి యోగంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన జ్ఞానం, ఆ బుద్ధి అనేది మనం పొందగలం అన్నమాట. ఇంద్రియాలు నిగ్రహించకుండా, మనసును నిగ్రహించకుండా ఏ యోగ విధానంలో అయినా సరే ముందుకు వెళ్ళడం కష్టం. మన తర్వాత శ్లోకంలో భాషలను చూస్తుంటాం మనం. ఏ యోగ విధానమైనా సరే తపస్సు అనేది ముఖ్యమైన ఉండడం. తపస్సు అంటే ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించడం. మనస్సు నిగ్రహించకుండా మనకి 11వ స్కందంలో ఆ బ్రాహ్మణుడు, అవంతి బ్రాహ్మణుడి యొక్క ఆయన యొక్క వృత్తాంతం మనం చూసినట్లయితే అన్ని సమస్యలకి కారణం ఏంటి? మనస్సే. అక్కడ ఏమంటారంటే కర్మ కూడా కారణం కాదంటాడు. అవంతి బ్రాహ్మణుడు ఏమిటంటే మనం భౌతిక ప్రపంచంలో పొందే సుఖదుఖాలకు కూడా కారణం కర్మ కూడా కాదంట, కేవలం మనస్సే. నిగ్రహం లేని మనస్సు. ఎందుకు? సాధారణంగా మనం నేర్చుకుంటుంది, మన దుఃఖం ఎందుకు వస్తుంది మన జీవితంలో? పూర్వజన్మలో చేసిన పాపాల వలన మనకి దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అవంతి బ్రాహ్మణుడు ఏమంటున్నాడంటే దుఃఖానికి కారణం కర్మ కూడా కాదంట, మనస్సేనంట. మరి కర్మ ఎందుకు కాదంటున్నారు? కర్మ ఎందుకు కాదు? అక్కడి నుంచి కర్మ వచ్చింది సరే. అప్పటి వరకు జరిగిన ప్రారంధ కర్మ కూడా కారణం కాదంట. దుఃఖానికి కారణం ప్రారంధ కర్మ కూడా కాదంట. మనసు మాట వినటం వల్ల ప్రభు. అవును, కానీ ఎలా? మనకి ప్రారంధ కర్మ వలన మనకు దుఃఖం వస్తుంది కదా. పూర్వం చేసిన పాపం వలన దాని యొక్క ఫలితమే ఇప్పుడు మనకు దుఃఖంగా వస్తుంది, దుఃఖంగా అనుభవించాల్సి వస్తుంది. కానీ దానికి కూడా కారణం ఏమంటున్నారంటే మనసే అంటున్నారు, ఆ ప్రారంధ కర్మ కాదంటున్నారు. మనకది తత్వపూరితంగా మనకు వివరించారు, మనకు ఆచార్యులు వివరించారు కదా. భక్తి రసామృత సింధువులో ఆ కర్మచక్రం ఉంటుంది. అందులో ఏంటి? దుఃఖానికి కారణం ప్రారంధ కర్మ. కానీ ఈ అవంతి బ్రాహ్మణుడు ఏమంటున్నాడంటే ఆ ప్రారంధ కర్మ కూడా కాదంటున్నాడు. ఎవరైతే మనసును నిగ్రహించగలుగుతారో ఆ ప్రారంధ కర్మను కూడా మనం అనుభవించకుండా ఉండొచ్చు. అంటే ఆ దుఃఖం కలుగుతుంది, కానీ ఆ దుఃఖాన్ని మనం అనుభూతి పొందాల్సిన అవసరం లేదు. ఆ దుఃఖం చేత ప్రభావితం కాకుండా ఉండొచ్చు, ఖచ్చితంగా ప్రభావితం కావాల్సిన అవసరం లేదు. మన కష్ట నష్టాలని అంటే మన భక్తి యోగ విధానం ద్వారా కష్టాల నుండి బయటపడవచ్చు అని చెప్తాం. కానీ పూర్తిగా కూడా మన కష్టాల నుండి బయటపడవచ్చు. కానీ మనం సాధన మార్గంలో ఉన్నంతకాలం ఎంతో కొంత అవశేషాలు అనేటివి ఉంటాయి, ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి అన్నమాట. అది సంపూర్ణంగా ఎప్పుడు సాధ్యమవుతుందంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అహం త్వాం సర్వ పాపేభ్యో అన్నారు కదా కృష్ణుడు. సర్వ పాపేభ్యో, అన్ని పాపాలను తొలగిస్తారన్నారు. కానీ భౌతిక ప్రపంచం అంటే ఇక్కడ ఉన్నప్పుడే తెలిసి తెలియకుండా ఏదో రకమైన పాపాలు చేస్తూనే ఉంటాం. కాబట్టి దానికి దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది, దాని ప్రతిఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే పూర్తి కృష్ణ చైతన్యంలో ఉన్నారో వాళ్ళు మాత్రం
ఆ దుఃఖాల చేత ప్రభావితం చెందరు. సో, మరి కృష్ణ చైతన్యం అంటే ఏంటి? మనస్సు. మనస్సే కదా అక్కడ కేంద్రం. కృష్ణ చైతన్యానికి కేంద్రం మనస్సు. మరి ఎప్పుడైతే మనస్సుని నిగ్రహించుకుంటామో, మనస్సు ఎప్పుడైతే పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉంటుందో, ఆ ప్రారబ్ధ కర్మ వలన పొందే దుఃఖాన్ని కూడా మనం అనుభవించాల్సిన అవసరం లేదు, అనుభూతి చెందాల్సిన అవసరం లేదు. అలా ఉండొచ్చు. సో అది కృష్ణ చైతన్యం అన్నమాట. అందుకనే అంటుంటారు భక్తి భక్తి యొక్క ఏంటి లక్షణాలను వివరించేటప్పుడు భక్తి రసామృత సింధువులో క్లేశాగ్ని, శుభద, మోక్ష లఘుతాగ్రిత అవన్నీ కూడా లక్షణాలు మనం చూస్తుంటాం. సాంద్రానంద విశేషాత్మ ఆనందాన్ని ఇస్తుంది. భక్తి అనేది ఆనందాన్ని ఇస్తుంది. మరి ఆనందం ఇస్తుందంటే ఎవరైతే ఆ భక్తి స్థాయిలో ఉన్నారో, అంటే పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉన్నారో ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. ఎప్పుడు అంటే దుఃఖం కలిగినప్పుడు కూడా, ఈ ప్రారబ్ధ కర్మ వలన పొందిన దుఃఖం కలిగే సమయంలో కూడా ఆనందంగానే ఉంటారు. ఎందుకు? ఆ దుఃఖం అనేది దేహానికి తప్ప ఆత్మకు కాదు అన్న సాక్షాత్కారాన్ని వాళ్ళు పొంది ఉంటారు. అది కృష్ణ చైతన్యం అన్నమాట. మనసు పూర్తిగా ఆ కృష్ణ చైతన్యంలో స్థిరమై ఉంటుందన్నమాట. అప్పుడు ఆ ప్రారబ్ధ కర్మ వలన పొందే దుఃఖం కూడా మనల్ని ప్రభావితం చేయలేదు. సో అది అనమాట. అందుకని చూడండి, మరణ సమయంలో కూడా భక్తులు మాత్రమే, కృష్ణ చైతన్యవంతులు మాత్రమే మరణాన్ని కూడా ఆనందంగా స్వీకరించగలరు. అందుకని ఏమంటారు భక్తి మార్గాన్ని? ఆర్ట్ ఆఫ్ డయింగ్. ఆర్ట్ ఆఫ్ డయింగ్ అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే ఎవరైనా కావచ్చు, సాధారణంగా మనం చూస్తుంటాం బయట కూడా ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, ఎన్నో యోగా ఆశ్రమాలు ఉన్నాయి, రకరకాలు చెప్తుంటారు. అన్నీ కూడా ఏంటి అంతిమ లక్ష్యానికి ఏ మార్గంలోనైనా వెళ్ళొచ్చు, మీరు భక్తి మార్గమే కాకుండా యోగ మార్గాలు రకరకాలుగా అని చెప్తుంటారు. కానీ ఏ మార్గాన్ని స్వీకరించినా కూడా ఈ మరణ సమయానికి వచ్చేసరికి వాళ్ళు ఖచ్చితంగా దుఃఖాన్ని అనుభవించాల్సిందే. భౌతికంగా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు మరణ సమయానికి వచ్చేసరికి వాళ్ళు రకరకాలుగా చెప్తుంటారు. ఏదో వర్డ్ జగ్లరీ, ఆనందంగా ఉండాలి, ఏంటి ధర్మాన్ని పాటించాలి, ఏదో బయటికి మాత్రం అన్ని సద్లక్షణాలు, మంచి పనులు, మంచి లక్షణాలు ఇవన్నీ కూడా ఇలా మాట్లాడుతుంటారు. ఎన్ని చేసినప్పుడు కూడా, ఎన్ని మంచి పనులు చేసినా సరే, ఎన్ని మంచి లక్షణాలు బయటికి బాహ్యంగా భౌతికంగా ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా సరే, వ్యక్తి కృష్ణ చైతన్యం సంపూర్ణమైన కృష్ణ చైతన్యవంతుడు కాకపోతే జీవితమంతా సరే బాహ్యంగా ఆనందంగా ఉన్నప్పటికీ కూడా అంతిమంగా వాళ్ళు దుఃఖాన్ని అనుభవించాల్సిందే. ఎందుకంటే మరణం అంటే ఎవరికి రుచించదు. కానీ భక్తులు మాత్రం పూర్తిగా సంపూర్ణంగా కృష్ణ చైతన్యవంతులు అయిన వారు మాత్రం మరణాన్ని కూడా ఆనందంగా స్వీకరించగలుగుతారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. వాళ్ళు మరణం తర్వాత వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఏంటి మరణం తర్వాత భక్తుల యొక్క లక్ష్యం ఏంటి? భగవద్ధామం చేరుకోవడమా? గోలోకానికి వెళ్ళడమేనా? ఏంటి మరణం తర్వాత భక్తుల యొక్క లక్ష్యం? పునర్జన్మ లేకుండా ఉండడం. చైతన్య మహాప్రభు అదే చెప్పారా? చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో ఏం చెప్పారు? మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తిరహైతుకీ త్వయి, భవతాత్ భక్తిరహైతుకీ త్వయి. మరి చైతన్య మహాప్రభు కోరుకుంటే ఎన్ని మరు జన్మ ఎక్కడ అనేది కూడా భక్తులు పట్టించుకోరు అనమాట. భగవంతుని యొక్క సేవ, అహైతుకీ భక్తి, భగవంతుని యొక్క సేవ చేయాలనే కోరిక మాత్రమే, ఆ విధమైన చైతన్యాన్ని కోరుకుంటారనమాట భక్తులు. అంతేగాని మరుని జన్మ భగవద్ధామాన్ని కూడా వెళ్ళాలని కూడా కోరుకోరు. అది శుద్ధ భక్తి అనమాట యాక్చువల్లీ, అది ఉన్నత భక్తి. సో అది లక్ష్యం, భక్తులకి లక్ష్యం. అందుకని అలాంటి పరిస్థితి కూడా వాళ్ళకి దుఃఖాన్ని ఇవ్వదు. మరణం కూడా దుఃఖాన్ని కలిగించదు అన్నమాట. అది సంపూర్ణ కృష్ణ చైతన్యం అంటే అన్నమాట. సో మనం ఎప్పుడు చెప్పొచ్చు మరి మనం పూర్తిగా సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులు అయ్యామని ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఆ స్థాయికి చేరుకోవాలి. మనం మరణాన్ని కూడా ఆనందంగా స్వీకరించగలిగాం అనమాట. సో అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే పూర్తిగా ధర్మాన్ని మన ధర్మాన్ని, మన వర్ణాశ్రమ ఆధారంగా
మన వర్ణానికి ఆశ్రమానికి అనుగుణంగా మన ధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తించగలిగినప్పుడు ఆ, అసలు ఆ ధర్మాన్ని నిర్వర్తించగలుగుతాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి సంపూర్ణమైన కృష్ణ చైతన్యవంతుడు అవుతాడో అప్పుడు మాత్రమే ఆశ్రమ ధర్మాన్ని, ఆ వర్ణ ధర్మాన్ని ఆచరించగలుగుతారనమాట సంపూర్ణంగా. ఎందుకంటే సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు కాదంటే ఇంకా భౌతిక చైతన్యం ఉందన్నమాట. భౌతిక చైతన్యం ఉందంటే ధర్మాన్ని పాటించలేరు. ఎందుకు? అక్కడ ఎంతో కొంత స్వార్థం అనేది ఉంటుంది. అలా మనకి ఆ, ఈ సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులు అవ్వడం అనేది ముఖ్యం అనమాట. అందుకని ఇక్కడ దేహోది ఏంటంటే తను ఆ పూర్తి చైతన్యాన్ని సాధించగలిగింది. ఏ విధంగా? తన యొక్క కుమారుడి ఇక్కడ చెప్పారు కదా ఈ శ్లోకంలో, తనయోక్తేన, తన పుత్రుని నుండి వినడం ద్వారా, తనయోక్తేన యోగాదేశేన, యోగయుక్, యోగయుక్ అంటే యోగ విధానాన్ని ఆచరించింది అనమాట. యాక్చువల్లీ తస్మిన్ ఆశ్రమ ఆబీడే సరస్వత్య సమాహిత. తస్మిన్ ఆశ్రమ, అదే ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా తన ఏంటది తస్మిన్, ఆ ఆశ్రమమనే, తన భర్త ఏర్పరిచిన ఆశ్రమంలోనే కొనసాగినా సరే చైతన్యం అనేది పూర్తి కృష్ణ చైతన్యం స్థాయికి చేరుకోగలిగింది. కాబట్టి తను అదే ఆశ్రమంలో కొనసాగినా సరే భౌతిక విషయాల చేత ఆమె ప్రభావితం కాకుండా సంపూర్ణ కృష్ణ చైతన్యాన్ని చివరి వరకు కొనసాగించగలిగింది అనమాట. సో అది ముఖ్యం అనమాట. తను స్త్రీ కాబట్టి తన ఆశ్రమానికి అనుగుణ విధంగా గృహంలోనే ఉన్నప్పటికీ కూడా ఆ చైతన్యాన్ని సాధించగలిగింది. అందుకనే చెప్తుంటారు అనమాట. యాక్చువల్లీ మనకు పూర్తిగా కృష్ణ చైతన్యవంతులు కావాలంటే అన్నీ విడిచిపెట్టేసి సన్యాసాశ్రమాన్ని ఖచ్చితంగా సన్యాసాశ్రమాన్ని తీసుకున్న వారే సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులు అవ్వగలరు అనేది సరైందా కాదా? కాదు. సన్యాసాశ్రమం అనేది ఆశ్రమ ధర్మాన్ని నిర్వర్తించడం కోసం ఎవరైతే దానికి అర్హులో వాళ్ళు స్వీకరిస్తారు. కానీ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ భౌతిక విషయాలన్నింటి కూడా త్యజించి నేరుగా బ్రహ్మచార్యాశ్రమం నుండి నేరుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి ఈ ఆశ్రమం అనేది భక్తి యోగ విధానాన్ని, కృష్ణ చైతన్యాన్ని పొందడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఇస్తుందన్నమాట. ఎందుకంటే గృహస్థాశ్రమంలో భక్తి సాధన చేయడం అనేది అంత సులభం కాదు. అది సాధ్యం కానీ సులభం కాదు. అందుకని ప్రభువుల వారు చూడండి, మనకి ఇక్కడ ఈ ఆశ్రమాలు ఏర్పరచడం ద్వారా, ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ద్వారా ఈ ప్రతి ఒక్కరు కూడా, అంటే ముఖ్యంగా మగవారికి ఆశ్రమాలు ఏర్పరచడం ద్వారా అందరికీ అలాంటి వాతావరణాన్ని ఇచ్చారనమాట. నేరుగా ఎవరైనా సరే సంపూర్ణంగా కృష్ణ చైతన్యవంతులు కావాలని ఎవరైతే నిశ్చయించుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా నేను కృష్ణ చైతన్యవంతులు ఈ జన్మలోనే సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుల్ని కావాలి అనుకున్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఇవ్వడం జరిగిందనమాట. చాలాసార్లు మనం అనుకుంటున్నాం ప్రతి ఆశ్రమంలో సమస్యలు ఉంటాయి అయినప్పటికీ కూడా, ఈ భౌతిక సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన చైతన్యాన్ని మాత్రం ఈ భౌతిక పరిస్థితులు ఏవి కూడా అడ్డుకోలేవు అన్నమాట. అందుకని అంటుంటారు భక్తి అనేది uninterrupted, no, అహేతుకి అప్రతిహత. బట్ గురు మహారాజ్ ఒక సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఇచ్చారు, యాక్చువల్లీ 4 లెక్చర్స్. భక్తి అనేది ఏ భౌతిక విషయాలపైన ఆధారపడి ఉండదు, ఎటువంటి భౌతిక విషయాలపైన ఆధారపడి ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఒక వ్యక్తి పూర్తి కృష్ణ చైతన్యవంతుడు అవ్వచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనం సాధారణంగా ఏమనుకుంటున్నాం, ఈ వ్యక్తి సాధన చేయగలుగుతున్నాడు అంటే ఏంటంటే ఆయనకు అనుకూలమైన వాతావరణం ఉంది, ఆయనకి ఇంట్లో సమస్యలు లేవు, భార్య సహకరిస్తుంది, లేకపోతే భర్త సహకరిస్తున్నాడు, ఇంట్లో అందరూ భక్తులే, లేకపోతే ఆయన వ్యాపారం అనేది అనుకూలంగా ఉంది.
చాలామంది మనం వింటుంటాం. సో, నేను హ్మ్, భక్తి చేయడానికి అంటే సాధన చేయడానికి కష్టమవుతుందండి. ఎందుకంటే నేను రోజంతా కూడా ఆ వ్యాపారం చూసుకోవాలి. మా ఇంట్లో ఎవరు కూడా నాకు సహకరించరు. లేకపోతే నాకు మందిరం దూరంగా ఉంది. ఇలా రకరకాల కారణాలు చెప్తుంటారు. కానీ నిజంగా భక్తి యోగ సాధన చేయడానికి ఇవేవి కూడా అడ్డు కాదంట. అడ్డు ఏంటి? కేవలం చైతన్యం మాత్రమే, మనస్సు మాత్రమే. మనస్సుని ఎవరైతే నిగ్రహించగలుగుతారో, అసలు నిజానికి ఈ కృష్ణ చైతన్య తత్వాన్ని సరిగా అర్థం చేసుకున్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులు కావచ్చు. ఒక వ్యక్తి పూర్తి కృష్ణ చైతన్యవంతుడు కావడానికి, భక్తి యోగ విధానాన్ని అనుసరించడానికి ఎటువంటి భౌతిక పరిస్థితి కూడా అడ్డుకోలేదంట. అది యాక్చువల్లీ మంచి సిరీస్ ఆఫ్ లెక్చర్స్, టైటిల్ గుర్తురావట్లేదు. సో ఆ విధంగా ఏంటంటే మనస్సును నిగ్రహించుకోవడం అనేది ముఖ్యం అన్నమాట. యాక్చువల్లీ మనస్సు అనేది కేంద్రం, ఇంద్రియాలన్నింటికి కూడా కేంద్రం. మనసు నిగ్రహించుకున్నవారు మిగతా ఇంద్రియాలు నిగ్రహించుకోగలుగుతారు. కాబట్టి ఎలాంటి వాతావరణంలోనైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే భక్తి యోగ సాధన అనేది చేయడానికి సాధ్యం అవుతుందన్నమాట యాక్చువల్లీ. అందుకనే దేవహూతి ఏంటంటే తను అదే ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా తను పూర్తి కృష్ణ చైతన్యవంతురాలు కాగలిగిందనమాట. సో అందుకనే తన యొక్క అలాంటి చైతన్యం ఉంది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ తన ఆశ్రమానికి ఆకర్షితులయ్యారనమాట. అందుకని తను ఉన్న ఆశ్రమం అనేది ఒక పుష్ప కిరీటంగా మారిందంట, కనిపించిందంట అందరికీ. అది అందుకని ప్రభుపాల వారు కూడా చెప్తుంటారన్నమాట, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు చూడండి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు తన ఒక్కరే గౌడీయ మఠాన్ని స్థాపించిన తర్వాత తన చైతన్యం ద్వారా, తన భక్తి ద్వారా ఆ ఆశ్రమాన్ని భారతదేశం అంతటా కూడా విస్తరింపజేసేసి, గౌడీయ మఠాలని భారతదేశం అంతా కూడా విస్తరింపజేసేసి ఎంతోమందికి కృష్ణ చైతన్యాన్ని ఇవ్వగలిగారు అన్నమాట. కానీ ఎప్పుడైతే మరి ఆయన వెళ్ళిపోయారో, చివరి సమయంలో ఆయన ఏం చెప్పారు? ప్రభుపాల వారికి చెప్తారన్నమాట. యాక్చువల్లీ నేను ఎంతో ఈ గౌడీయ మఠం అనేది కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి ముఖ్యమైన ఏమంటారు, ఒక పనిముట్టుగా మారుతుంది అనుకున్నాను. కానీ ఈ మఠాలను స్థాపించడం, ఆ యొక్క భవనాలు ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడు ఈ గౌడీ మఠం విచ్ఛిన్నం అయిపోవడానికి కారణమవుతున్నాయి అని చెప్పేసి చివరి రోజుల్లో ప్రభుపాల వారు చెప్తారనమాట. ఎందుకు ప్రతి శిష్యుడు కూడా నీ మఠానికి అధిపతిని అవుతాను, ఆ మఠంలో ఆ గది నాకు కావాలని చెప్పేసి కొట్టుకుంటూ ఉంటారనమాట. అంటే ఇంకా భౌతిక చైతన్యంలోనే ఉన్నారు వాళ్ళు. ఆశ్రమాల్లో ఉండొచ్చు, గౌడీ మఠంలోని ఆశ్రమాల్లో వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళ చైతన్యం మాత్రం భౌతికంగానే ఉంది. కానీ ప్రభుపాల వారు చూడండి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చూడండి, వాళ్ళు గృహంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ చైతన్యం మాత్రం పూర్తి కృష్ణ చైతన్యవంతులుగా ఉన్నారు కదా. అందుకనే ప్రభుపాల వారు కూడా తను గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు గౌడీ మఠానికి వెళ్ళేసి ప్రవచనాలు ఇస్తుండేవారు. అప్పుడు చాలామంది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి శిష్యులు చెప్పారనమాట, నువ్వు పూర్తి సమయం ప్రచారం చేయడానికి ఉపయోగించవచ్చు కదా, ఆశ్రమంలో చేరొచ్చు కదా అని చెప్పేసి అడిగారంట. ప్రభుపాల వారు ఏదో కారణాల వల్ల అప్పుడు చేరలేదు. కానీ తర్వాత ప్రభుపాల వారి గురు సోదరులు ఏం చేశారంటే, వాళ్ళు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారికి చెప్పారనమాట. సో ఆయన మరి ఇలా ఆశ్రమంలో చేరొచ్చు అని చెప్పేసి అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏమన్నారంటే, ఆయనకు అవసరం లేదు, ఆయనకు ఆశ్రమం ఇలా అంటే మఠంలో చేరడం అవసరం లేదు, ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన అనుకున్నది చేయగలడు అని చెప్పేసి చెప్పారంట. ఏంటంటే ప్రభుపాల వారి యొక్క చైతన్యాన్ని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అర్థం చేసుకోగలిగారు. ఆయన చైతన్యం ఏంటి, ఆయన ఈ భౌతిక పరిస్థితులు అనేవి ఆయన చైతన్యాన్ని ప్రభావితం చేయలేవు అని ఆయన అర్థం చేసుకున్నారనమాట. ఆయన ఎక్కడున్నా కూడా కృష్ణ చైతన్యవంతుడు కాగలడు. మరి కృష్ణ చైతన్యాన్ని విస్తరించడానికి ఏదైతే చేయాలో అది ఆయన చేయగలడు అన్న విశ్వాసం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారికి ఉండేదన్నమాట.
ఆ విధంగా చైతన్యం అనేది ముఖ్యం. కోర్స్ ఏవైతే ఈ ఆశ్రమాలు ఉన్నాయో, ఈ ఆశ్రమ నియమాలు ఉన్నావో మనలాంటి వాళ్ళకి, సాధకులకి ఖచ్చితంగా అనుకూలమైన వాతావరణం ఇస్తాయి. అవన్నీ కూడా అవసరం. అవన్నీ అవసరం లేదని కాదు. కృష్ణ చైతన్యాన్ని సంపూర్ణ కృష్ణ చైతన్యాన్ని పొందడానికి మాత్రం సాధారణమైన ప్రజలకి అవి అనుకూలమైన వాతావరణాన్ని ఖచ్చితంగా ఇస్తాయి. కానీ ఖచ్చితంగా అవి మాత్రమే, అవి లేకుండా కృష్ణ చైతన్యవంతులు కాలేరు అనడానికి, అలా చెప్పడానికి లేదనమాట. అలా ఆశ్రమం అనేది ఈ ఈ కాలంలో ముఖ్యంగా సంపూర్ణంగా కృష్ణ చైతన్యవంతులు కావాలంటే మాత్రం ఆశ్రమాలు అనేటివి చాలా ముఖ్యం. ఎందుకంటే మనం చాలామందిని చూస్తుంటాం, గృహస్థులు ఈ ప్రస్తుతం ఇస్కాన్లో గృహస్థులు చాలామంది ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళకి ఎంత తీవ్రమైన కోరిక ఉన్నా సరే అనుకూలమైన వాతావరణం ఉండదు. ఎందుకంటే బయట ప్రస్తుతం ఉన్న సమాజంలో కృష్ణ చైతన్యాన్ని సాధన చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే భౌతిక వ్యక్తుల యొక్క సాంగత్యం నుండి బయటపడడం చాలా కష్టం. వాళ్ళ యొక్క వృత్తిపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వాళ్ళు భౌతికమైన వ్యక్తులతో సాంగత్యం చేయాల్సి ఉంటుంది. కానీ ఒక వ్యక్తి పూర్తిగా కృష్ణ చైతన్య తత్వాన్ని అర్థం చేసుకుంటే మాత్రం ఎలాంటి పరిస్థితులైనా సరే సాధ్యమవుతుంది. అందరికీ కాదు, అది సాధ్యమే, కానీ సాధారణంగా మాత్రం సాధారణమైన ప్రజలకి అది అంత సులభం కాదు కానీ సాధ్యం అన్నమాట. అలాగే మనకి ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా అనుకూలమైన వాతావరణం ఈ కలియుగంలో కూడా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా కృష్ణ చైతన్యాన్ని సాధన చేయడానికి మాత్రం ఈ ఆశ్రమాల్లో ఇవ్వబడిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ప్రభువుల వారు చెప్పిన విధంగా ఏంటంటే, మనం ఈ ఆశ్రమాలను కూడా ఎలాగైతే దేవహూతి ఈ సరస్వతి నదీ తీరాన తను ఉన్న ఆశ్రమాన్ని ఒక పుష్ప కిరీటంగా చేసిందో, ప్రభువుల వారు కూడా అదే కోరుకున్నారనమాట. మన ఇస్కాన్ సంఘం కూడా, ఇస్కాన్ మందిరాలు కూడా అలా అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా మరి మందిరాల్లో కేవలం ఏంటి పాలరాయితో నిర్మించి తర్వాత పెద్ద పెద్ద ఉత్సవాలు చేయడం ద్వారా ఆకర్షించడమే కాదు, అక్కడ ఉన్న భక్తుల యొక్క లక్షణాల ద్వారా, భక్తుల యొక్క వ్యక్తిత్వం ద్వారా ఇతరులని ఆకర్షించాలన్నమాట. అది ప్రభువుల వారు కోరుకున్నారు. పెద్ద పెద్ద మందిరాలు పాలరాయి నిర్మాణాలే కాదు, మరి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అలాంటి నిర్మాణాలే చివరికి దేనికి దారితీశాయి? గౌడీ మఠాలు విచ్ఛిన్నం అవ్వడానికి కారణమయ్యాయి కదా. కానీ ప్రభువుల వారు చెప్పింది ఏంటంటే, భక్తులు ఏ విధంగా అవ్వాలంటే వాళ్ళు పూర్తిగా కృష్ణ చైతన్యవంతులు ఎప్పుడైతే అవుతారో వాళ్ళ యొక్క లక్షణాలు ఇతరులను ఆకర్షిస్తాయి. అది ప్రభువుల వారు కోరుకున్నారు అన్నమాట. అటువంటి ఆకర్షణ, అటువంటి ప్రకాశం అంటే దాని ఎఫల్జెన్స్, అది ప్రభువుల వారు కోరుకున్నారు అన్నమాట. సో అలాంటి చైతన్యాన్ని మనం పొందడానికి ఈ ఆశ్రమాలు ఉపయోగపడతాయి. ఈ శ్లోకంలో చెప్పబడింది, ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఒక వ్యక్తి కృష్ణ చైతన్యవంతులు అవ్వచ్చు. కానీ అందరికీ సాధ్యం కాదు, సులభం కాదు. సాధారణమైన వ్యక్తులకి ఇలాంటి ఆశ్రమాలు, ఈ నియమాలు అన్నిటివి ఉపయోగపడతాయి. అలా. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు? పాశ్చాత్య దేశాల్లో యుగమెరికల్ వ్యవస్థ లేదు కాబట్టి ఆవిడ యమునాదేవి మాతాజీకి వివాహం అయింది, కానీ రిక్వైర్డ్ అవుతుంది. సో ఆమెను ఒక ఆశ్రమం ఏర్పాటు చేయండి, స్త్రీలు సాధన చేసుకోవాలి. అది సాధారణంగా చెప్పలేదు, కానీ తప్పదు కాబట్టి అక్కడ ప్రభువుల వారి శిష్యురాలు, ఎందుకంటే తను ఆ బాధ్యత తీసుకున్నారు, వాళ్ళ యొక్క రక్షణ బాధ్యతని అప్పుడు స్వీకరించారు. అక్కడ అలాంటి వ్యవస్థ లేదు అప్పుడున్న సమాజంలో, ప్రస్తుతం కూడా ఇప్పుడు కూడా అలాంటి వ్యవస్థ లేదు. కాబట్టి ప్రభువుల వారు ఆ బాధ్యత తీసుకున్నారనమాట. అంటే తన భర్త నుండి దూరం అయిపోతుంది. ప్రభువుల వారి శిష్యురాలు ఒకరు యమునా మాతాజీ. సో యమునాదేవి మాతాజీ భర్త నుండి దూరం అయిపోవడం వలన తను అడుగుతుందనమాట, మరి నాకు తిరిగి తల్లిదండ్రులు ఉన్నారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకు? వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చేసింది.
వెళ్ళినా సరే మళ్ళీ కృష్ణ చైతన్య సాధన అనేది అక్కడ సాధ్యం కాదు. కాబట్టి ప్రభువుల వారు ఏంటంటే తనకు మాత్రం అనుమతించారు. అంటే అలా ఉండాలని కాదు. అంటే అలాంటి వ్యవస్థ లేదు కాబట్టి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. ఇస్కాన్‌లో కూడా చాలామంది అలాంటి పరిస్థితి ఉంది. అయినా సరే ఒక ఆశ్రమం అంటే సెపరేట్‌గా ఏర్పరచకపోయినా సరే చాలామంది ఎవరైతే అలా ఒంటరి స్త్రీలున్నారో వాళ్ళు ధామాలకు వెళ్ళేసి ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అంత ఏమంటారు ఆహ్, ఆహ్, సేఫ్ ఎన్విరాన్మెంట్ కాకపోయినప్పుడు కూడా కానీ తప్పట్లేదనమాట. ఎందుకంటే ఇంకా వర్ణాశ్రమ వ్యవస్థ అనేది ఏర్పడలేదు. కలియుగంలో అంతా కూడా ఏమంటారు ఆహ్, ఊహించని పరిస్థితులే అనమాట ఎవరికీ కూడా. ఎవరికి కూడా అలాంటి పరిస్థితులు రాకూడదు. అలాంటి పరిస్థితులే వస్తుంటాయన్నమాట యాక్చువల్లీ. అందుకనే ఆహ్, సమాజం అంతా కూడా ఎప్పుడైతే ధర్మాన్ని పాటించే స్థాయిలో ఉంటుందో ఇలాంటి పరిస్థితులు రావు. అందరికీ రక్షణ ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే కలియుగంలో అలాంటి వ్యవస్థ లేకపోవడం వల్ల ఏంటంటే ఎందరో ఎన్నో రకాలుగా దుఃఖిస్తున్నారు. ఎనీవేస్ అలా ప్రభువుల వారు ఆ కాలానికి ఆ పరిస్థితులకు అనుగుణంగా అనుమతించడం జరిగింది. మందిరం దగ్గరగే ఉండి సేవ చేసుకోమని ఆ మాతాజీకి అనుమతించడం జరిగింది. కానీ అది ఎక్కువ ఎక్కువ కాలం మనం అలా కొనసాగించలేమనమాట యాక్చువల్లీ. ఇంకా ఏమైనా ప్రశ్నలు? సలహాలు? హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జై. శ్రీల ప్రభుపాద్ కీ జై. ఇందులో కూడా రికార్డ్ చేస్తున్నారు.